ఇప్పుడు మనం ఇంకాస్త ముందుకు క్రీస్తు పూర్వం 1550 నుండి 1200 కాలానికి వద్దాం. దీన్ని లేట్ బ్రాంజ్ ఏజ్ అంటారు. ఈ సమయానికి యెరూషలేము చరిత్రలో చాలా కీలకమైన మార్పులు వచ్చాయి. ఈ కాలంలో యెరూషలేము ఈజిప్టు సామ్రాజ్యం కింద ఒక సామంత రాజ్యంగా ఉండేది. అంటే యెరూషలేముకు రాజు ఉన్నప్పటికీ అతను ఈజిప్టు ఫరోకు లోబడి ఉండాలన్నమాట. ఈ కాలం గురించి మనకు ఎలా తెలిసింది? దీనికి ఒక పెద్ద సాక్ష్యం దొరికింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈజిప్టులోని ఆమర్నా అనే ప్రాంతంలో రైతులు తవ్వకాలు జరుపుతుంటే కొన్ని వందల మట్టి పలకలు దొరికాయి. వాటి మీద ఏదో వింత భాషలో రాసి ఉంది. శాస్త్రవేత్తలు వాటిని చదివితే మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు తెలిసాయి. అందులో యెరూషలేము రాజు ఈజిప్టు ఫరోకు రాసిన ఉత్తరాలున్నాయి. ఆ రాజు పేరు అబ్దీహెబా. అబ్దీహెబా ఆ ఉత్తరాల్లో ఫరోను బ్రతిమాలుకుంటూ ఏం రాశాడంటే, ఓ రాజా, నా ప్రభువా, నేను ప్రమాదంలో ఉన్నాను. హబీరు అనే జనం నా భూములను ఆక్రమించుకుంటున్నారు. దయచేసి నాకు సహాయం చేయడానికి సైన్యాన్ని పంపండి, లేకపోతే యెరూషలేము మీ చేజారిపోతుంది అని అబ్దీహెబా ఫరోకు ఉత్తరం రాశాడు. మీరిక్కడ హబీరు అనే పదాన్ని గమనించారా? చాలామంది చరిత్రకారులు మరియు బైబిల్ పండితులు ఏమంటారంటే, ఈ హబీరు అనే పదం హెబ్రీలకు లేదా ఇశ్రాయేలీలకు సంబంధించింది అయి ఉండొచ్చని భావిస్తారు. యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలీలు కనాను దేశాన్ని జయిస్తున్న కాలం మరియు ఈ ఉత్తరాలు రాసిన కాలం దాదాపుగా సరిపోతున్నాయి. ఆ ఉత్తరాల్లో అబ్దీహెబా ఎంత భయపడిపోయాడంటే, నాకు సైన్యం వద్దు గాని కనీసం కొంతమంది విలుకాండ్రనైనా పంపండి చాలు అని వేడుకుంటాడు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? ఆ కాలంలో యెరూషలేము రాజకీయంగా చాలా ఒత్తిడిలో ఉంది, కానీ అది చాలా ముఖ్యమైన నగరంగా పరిగణించబడింది.